ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 23వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఏడిఆర్స్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అనే అర్థం. ఇండియా యొక్క షేర్స్ యూఎస్లో లిస్ట్ అయ్యి అక్కడ లేట్గా క్లోజ్ అవుతాయి మన తర్వాత. అందుకని అక్కడ సెంటిమెంట్ ఏ విధంగా అనేది ఒకసారి చూస్తున్నాం అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్టయితే నెగిటివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది. విప్రో పాజిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉన్నాయి. బ్రాడర్ సెన్స్లో మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్గా ఉంది. ఐటీ సెక్టర్ అనేది కొద్దిగా బులిష్గా ఉన్నట్టు, అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డిస్ ఫార్మా సర్వీసెస్ కూడా పాజిటివ్గా ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయిన విషయం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నిఫ్టీ మెటల్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది. బ్యాంక్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎస్యూ బ్యాంక్స్ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. ఆఫ్ కోర్స్ సర్వీస్ సెక్టర్ కూడా. ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐటీ కూడా డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్రాడర్ సెన్స్లో అగైన్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి ఇండియన్ ఇండిసెస్ నుంచి కనిపిస్తుంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. S&P 500 విక్స్ నెగిటివ్గా ఉంది, విచ్ ఈజ్ పాజిటివ్ యాక్చువల్లీ. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్స్ స్టిల్ ఏంటంటే ఫ్లాట్ టు బెరిష్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్ ఏంటంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అని కూడా బెంచ్ మార్క్ యూఎస్కి సంబంధించింది. లండన్ పాజిటివ్గా ఉంది. ఫ్రాన్స్, జర్మన్, నిక్కీ, యూరో, US 500, రష్యా పాజిటివ్గా ఉన్నాయి. సో అగైన్ గ్లోబల్ నుంచి కూడా మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తున్నాయి. యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బెరిష్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున డేటా అనేది చూస్తే లండన్కి సంబంధించిన సిపిఐ డేటా పాజిటివ్గా రావడం జరిగింది. యూఎస్కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ నెగిటివ్గా రావడం జరిగింది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ నెగిటివ్గా రావడం జరిగింది. FOMC మీటింగ్ అంటే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ నిన్న దీని గురించి చర్చించడం జరిగింది. వడ్డీ రేట్లు కానీ ఇన్ఫ్లేషన్ కానీ చాలా వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ గురించి అనమాట. సో రానున్న రోజుల్లో రేట్ కట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక FIS డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో ఆప్షన్స్లో ముఖ్యంగా ఇండెక్స్ ఆప్షన్స్ ఒకసారి చూస్తే వీళ్ళు లాంగ్ పొజిషన్స్ తీసుకున్నట్టు చెప్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే బోత్ కాల్ అండ్ పుట్ కూడా రెండు కూడా బై చేశారు. పుట్ కంటే కూడా కాల్స్ ఎక్కువగా బై చేసినట్టు చూపిస్తుంది. సో విచ్ రిప్రజెంట్స్ ఏంటంటే బుల్లిష్నెస్ అనమాట. అదేవిధంగా ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఏ విధంగా యాక్టివిటీ ఉందనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇండెక్స్లో షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారని చెప్పేసి చెప్తూ ఉంది. 7,780 యొక్క కాంట్రాక్ట్లు నెగిటివ్గా ఉన్నాయి. ఇక క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే FIS సెల్ చేస్తున్నారు. 686 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DIS 967 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి 22,400 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. అదేవిధంగా అప్ సైడ్ 22,800 లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో మనకి 48,000 కాల్ పుట్టు సెల్ చేశారు ప్రస్తుతానికి. బట్ అగైన్ ఏంటంటే కాల్స్ కొద్దిగా అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. 47,500 సపోర్ట్ ఉంది. 48,500 ఒక మోస్తరు రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 1.57% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో నెగిటివ్గా ఉందంటే మార్కెట్ ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. డాలర్ ఇండెక్స్ అయితే స్లోగా రైజ్ అవుతుంది. బట్ మనం చూసే సమయానికి కొద్దిగా బేరిష్గా కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ అగైన్ నిన్న అవుట్ పర్ఫామ్ చేసింది. 68 పాయింట్స్ పాజిటివ్గా ఉండి, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 266 పాయింట్స్ తగ్గి అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున లైవ్లో ఈ లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ప్రీవియస్గా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ దాకా వస్తుంది 550 దాకా అని చెప్పేసి. సో ఆ లెవెల్ని టెస్ట్ చేసి అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో 48,000, ఎందుకంటే ఇక్కడ నెక్ లైన్ ఉంది స్ట్రక్చరల్గా. అట్ ద సేమ్ టైం రౌండ్ నెంబర్ కూడా ఆ లెవెల్ అనేది వాచ్ చేయాల్సి ఉంది. ఇక యూఎస్ మార్కెట్స్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. అక్కడ నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కొంచెం అగ్రెసివ్గానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే 22,645 అంటే రఫ్గా 650 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,597 అంటే 600 దగ్గర క్లోజ్ అయింది. సో స్టిల్ ఏంటంటే ఒక 50 పాయింట్లు పాజిటివ్గా ఉంది. బట్ ఈ రెండింటికి మధ్య న్యాచురల్గా ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ప్లస్ ఆర్ మైనస్ స్మాల్ గ్యాప్ అప్
ఓకే ఫ్రెండ్స్, లేదా గ్యాప్ డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న 50 పాయింట్లు మనకి ఈ రెండింటి మధ్య సహజంగా ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం గ్యాప్ అప్గా కన్సిడర్ అయితే చేసుకో. ఇక కొన్ని స్టాక్స్ అయితే రేడార్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఈరోజు పవర్ గ్రిడ్ కానీ, నాయక, గ్లాండ్ ఫార్మా, గో డిజిట్, గ్రాన్యూల్స్ ఇండియా ఓకే ఈరోజు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసి చదవండి ఒకసారి. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్గా కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిన్నైతే స్ట్రాంగ్ రికవర్ అయింది ఇది లో నుంచి. దాని తర్వాత నిఫ్టీ 50 అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. ఇది ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.